హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ ద వాయిస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. సిద్దిపేటలో ప్రారంభమైన ఐటీ టవర్ ప్రత్యేకతలు ఇవే. సిద్దిపేటకు ఐటీ ఇండస్ట్రీ మరింత చేరువైంది. ద్వితీయ శ్రేణి పట్టణంలో సాఫ్ట్వేర్ రంగం విస్తరించే దిశగా కీలక అడుగు పడింది. ప్రభుత్వం 63 కోట్ల వ్యయంతో ఇక్కడ నిర్మించిన ఐటీ టవర్ అందుబాటులోకి వచ్చింది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై దీన్ని ప్రారంభించారు. మరి ఈ ఐటీ టవర్ విశేషాలేంటి? ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి? వాటిల్లో ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? ఈ వివరాలన్నీ మీకోసం చూసేయండి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన ప్రాంతం. కీలక సంఘటనలెన్నింటికో సజీవ సాక్ష్యం. అలాంటి సిద్దిపేట స్వరాష్ట్రం వచ్చాక అభివృద్ధిలో దూసుకుపోతోంది. జిల్లాగా మారి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా నిలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఐటీ టవర్ ఇందుకు మరింత దోహదపడుతోంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ఈ టవర్ను ప్రారంభించారు. సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. సిద్దిపేట ఐటీ టవర్ విశేషాలను చూస్తే నగర శివారులో రాజీవ్ రహదారిని ఆనుకొని ఉండటం వల్ల రోడ్డు కనెక్టివిటీకి డోకా లేదు. స్థానిక కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ఆఫీసులు కూడా దీనికి అతి సమీపంలో ఉన్నాయి. 3 ఎకరాల విస్తీర్ణంలో G+4 అంతస్తుల్లో ఏర్పాటైన ఐటీ టవర్ నిర్మాణానికి అయిన ఖర్చు 63 కోట్ల రూపాయలు. 2020 డిసెంబర్లో సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. అదే రోజున పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు 15 సాఫ్ట్వేర్ సంస్థలు ఐటీ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. OSI డిజిటల్, ఫిక్సిటీ టెక్నాలజీస్, తోరన్ టెక్నాలజీస్, BCDC క్లౌడ్తో పాటు మరో 10 కంపెనీలు వాటిలో ఉన్నాయి. అందులో 700 మందికి పైగా యువతకు జాబ్స్ దొరికాయి. త్వరలో మరో 700 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అంటే దాదాపు 1500 మంది సిద్దిపేటలో ఐటీ టవర్లో పనిచేయనున్నారన్నమాట. కేవలం హైదరాబాదులోనే కాకుండా టైర్ 2 సిటీస్కు ఐటీ ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయాలన్నదే ప్రభుత్వ స్వప్నం. అందుకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీంట్లో భాగంగానే కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్లో ఐటీ టవర్లను అందుబాటులోకి తెచ్చారు. సిద్దిపేట కూడా ఇప్పుడు వాటికి జతకట్టింది. మరోవైపు నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాదులో కూడా టవర్లు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణను సాఫ్ట్వేర్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఇవి కీ రోల్ పోషిస్తున్నాయి. గ్రామీణ యువత ఐటీ జాబ్ కలను సాకారం చేసే వారధిగా నిలుస్తున్నాయి. ఇవండి సిద్దిపేట ఐటీ టవర్ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ టీవీని వీక్షించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.